హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మండే రోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అనుకోవచ్చండి. మేమైతే 12:30కి అలా అయితే రెడీ అయిపోయాము. ఇక లస్త అయితే వచ్చేసింది కాలేజ్ నుంచి. అయితే మేమైతే ఇప్పుడు అప్లై గుంటకైతే వెళ్తున్నాము. నేను మా వారైతే లస్త అయితే రానని చెప్పేసింది, ఎగ్జామ్ ఉందని. ఈరోజు ఉంది, రేపు ఉంది మమ్మీ, నేను రాలేను అని చెప్పేసింది. లేకపోతే ముందు రోజే వెళ్ళిపోయి ఉంటాము. అప్లై గుంటకైతే మేము సంవత్సరానికి ఒకసారి చాలా బాగా జరుపుకునే పండగ అయితే గురప్ప స్వామికి పెట్టుకుంటామండి. అందరం కలిసి అయితే బయట మా బంధువులు వేరే ఊర్లలో ఉండే వాళ్ళు కూడా వచ్చి ఈ పండగకి అయితే అందరూ అయితే కలుస్తాము. కానీ ఈసారి నేనైతే ముందు రోజు వెళ్ళలేకపోయాను. ఆల్రెడీ అయితే కొండపైన పెడతాంలేండి, మా ఊరు శివాలయం దగ్గర అయితే గురప్ప స్వామి గుడి అయితే కట్టుకున్నాము, అక్కడ పెడతాము. ఇప్పుడైతే ఇక మార్నింగ్ పోలేదు, ఆల్రెడీ అయితే అందరూ అయితే వెళ్ళిపోయి ఉండారంట. అమ్మ అయితే ఫోన్ చేసింది, బయలుదేరండి త్వరగాని. ఇక లస్తా కోసం అయితే వెయిట్ చేస్తూ అయితే ఉన్నాము. లస్త అయితే వచ్చింది, తనకు ఫుడ్ పెట్టేసి మేమైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ బయట ఉండేటివైతే మేము ముందు మీషోలో పెట్టుకున్నాం కదా స్టాండ్లు, అవైతే ఇక్కడ సెట్ చేసేసామండి. చెట్ల కిందకైతే చాలా బాగా అయితే ఉంది, లుక్కే మారిపోయింది. బాల్కనీ లుక్ అయితే ఆ స్టాండ్లు పెట్టేశాక చాలా నీట్గా అయితే ఉంది. ఇక ఊరి దగ్గరికి అయితే వచ్చేసామండి. మా ఊరి దగ్గరలో అయితే ఫుల్ మామిడి తోపులండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉగాది వస్తుంది కదా, ఫుల్ మామిడి పోతైతే ఫుల్ చెట్లకంతా అయితే ఉంది. అక్కడక్కడ మామిడికాయలు కూడా ఉన్నాయి, ఉగాది లోపల మామిడికాయలు వచ్చేస్తాయిలే. ఇక ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ అమ్మ అయితే ఫ్రిడ్జ్లో పూలు ఉన్నాయి, పెట్టుకొని రా అని ఫోన్ చేసింది. ఇంకా పెట్టుకొని మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఇంకా టెంకాయలు అవన్నీ అయితే తీసుకొని ఇక్కడికైతే వచ్చేసామండి. దూరంగా కనిపించే గుడి దగ్గరే అండి మేమైతే గురప్ప స్వామికి పెట్టేది. అందరూ మా బంధువులు అయితే ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. చాలా బాగుంటుందండి, కొండల మధ్యలో అయితే ఉంటుంది గుడి. అయితే చూడడానికి చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చే కొద్దికి ఆల్రెడీ అమ్మ వాళ్ళైతే పొంగలైతే పెట్టేసి ఉన్నారు. ఇంకా అందరూ అయితే నైవేద్యాలు అయితే పెట్టేసి అందరూ అయితే టెంకాయలు కొట్టుకునేసారులేండి, ఫుల్ జనాలు ఉన్నారని. నేనంతా వెళ్ళిపోయాక ఇక్కడికైతే వచ్చి టెంకాయ అయితే కొట్టుకుంటున్నాను. అమ్మ అయితే ఆల్రెడీ కొట్టేసింది, ఇంకా నన్నైతే కొట్టమని చెప్తా ఉంది. కొట్టి దండం పెట్టుకోండి అనేసని. డింపుల్ అయితే అస్సలు కనపడటమే లేదు. పిల్లలు ఫుల్, మా అక్క పిల్లలు అందరూ వచ్చి ఉన్నారు కదా, ఇంకా వాళ్ళతో అయితే ఆడుతూ ఉన్నాడు. మళ్ళీ నేను అరిస్తే మళ్ళీ పూజ టయానికి అయితే వచ్చాడు, దండం పెట్టుకుందురా అనేసని. ఇక్కడ మేము వచ్చేసరికి ఆల్రెడీ భోజనాలు అయితే తెప్పించేస్తున్నారండి. రాగానే ఫస్ట్ భోజనం చేసేసాము. ఇక్కడ టమాటో రైసు, పెరుగన్నం అయితే చేసి పెట్టేస్తున్నారు. నేనైతే అది మిస్ అయిపోయాను. ఎండకు వచ్చేసరికి నాకైతే కొద్దిసేపు దాకా అసలు ఏం అర్థం కాల, ఫుల్ ఎండ కాసిందిలేండి. మంచి ఎండకు బయలుదేరామా తిరుపతి నుంచి. నాకు కొంతసేపు దాకా నా వల్ల కాలేదు ఎండకైతే. ఇంకా భోంచేసి కొంచెంసేపు కూర్చొని మళ్ళీ దేవుడి దగ్గరికి అయితే వచ్చానులేండి. ఇక్కడ ఇంకా టెంకాయ కొట్టేసి దండం పెట్టుకుంటున్నాము. ఇక్కడైతే ఫస్ట్ మేము వచ్చి టెంకాయ కొట్టింది అయితే మునేశ్వర స్వామి అండి. ఫస్ట్ దండం పెట్టుకునేసాము. టెంకాయ కొట్టయితే ఇంకా గురప్ప స్వామి దగ్గర కూడా టెంకాయ కొట్టుకోవాలి, కానీ అక్కడ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయి, ఫుల్ బిజీగా ఉన్నింది. అందుకని నెక్స్ట్ మేమైతే ఇక్కడే శివాలయం కూడా ఉంది కదా, ఎట్లా సోమవారం అని ఇంకా అక్కడ కూడా వెళ్ళి టెంకాయ కొట్టుకుందామని వెళ్ళాము. కానీ అక్కడ స్వామి అయితే లేరు. బయటనే దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. మేము ఆల్రెడీ లేట్గా కదా వచ్చింది, అందువల్లే కొంచెము ఆలస్యం అయిపోయింది. దానివల్ల బయట అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా ఆ పక్క అయితే గురప్ప స్వామి పూజ అయితే జరుగుతూ ఉంది. ఇంకా అందరూ అయితే ఆ పక్క అయితే ఉన్నారు. ఇంకా ఇలా దర్శనం అయితే చేసుకునేసాము. ఇక్కడైతే చాలా బాగా జరుపుకునే ఏదన్నా ఉంది అంటే మేము ఈ గురప్ప స్వామి పూజ అండి. మేమందరం కలిసి అయితే చాలా బాగా అయితే ఇలా సంవత్సరానికి ఒకసారి అయితే జరుపుకుంటాము. ఇలా ఇక్కడ దండం పెట్టుకొని నెక్స్ట్ శివాలయంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా ఆంటీ వాళ్ళు, అమ్మ అందరం అయితే శివాలయం దగ్గరికి వచ్చి ఇంకా ఇక్కడ
ఇక్కడ కూడా బయట నుంచే దర్శనం చేసుకొని టెంకాయ అయితే కొట్టుకున్నాము. ఇదైతే చాలా లుక్కే మారిపోయిందండి. శివాలయం అయితే అసలు పూర్తిగా మారిపోయింది. చాలా బాగా అయితే డెవలప్ అయిపోతూ ఉంది గుడి అయితే. ఇక్కడ క్యూ కూడా కట్టేశారు లోపల దర్శనానికి వెళ్ళడానికి అయితే. అలానే ఇటు సైడ్ కల్లా ఉండే గుడి అయితే నవగ్రహాల గుడి అండి. ముందైతే లోపలే ఉనింది నవగ్రహాలు అయితే, అది కొంచెం పాతదైపోయిందని బయట అయితే ఇలా గుడి అయితే కట్టేశారు. చాలా బాగుందండి. ఇప్పుడైతే ప్రదక్షిణ చేయడానికి అన్నిటికైతే చాలా బాగుంది నవగ్రహాలు అయితే. ముందు వచ్చాను కానీ నైట్ టైం వచ్చాను, అందువల్లే చూపించలేకపోయాను. ఇప్పుడు అయితే చూపిస్తాను చూడండి. చాలా బాగుంటుంది. ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఏ ఇబ్బంది లేకుండా అయితే చేసుకోవచ్చు. ఇంక ఇలా టెంకాయ కొట్టేసి శివుడికైతే దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే చేసేసాము. మా అమ్మ అయితే గుండు కొట్టేసిందండి. మీకు వీడియోలలో చూపించలేదు కదా ఇంతవరకు. అమ్మ అయితే తిరుమలకి వెళ్ళి మొక్కునింది. కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటే అప్పుడు నుంచి ఇంకా 1 year నుంచి ఇది పోస్ట్ పోన్ అవుతానే ఉంది. ఇంక ఇప్పుడు అయితే తిరుమలకి వెళ్ళి ఈ మంత్లోనే మొదట్లో అయితే వెళ్ళి కొట్టేసి వచ్చింది. అప్పుడే ఎంటుకలు కూడా వచ్చేసాయిలే. మా అమ్మ నాన్న ఇద్దరు అయితే వెళ్ళి ఎంటుకలు అయితే ఇచ్చేసి వచ్చారు. ఏదన్నా బాగలేదు అని అంటే మేమైతే వెంకటేశ్వర స్వామికి అయితే మొక్కునేస్తాము, బాగు చెయ్యి అనేసని. ఇంకా అమ్మ అయితే మొక్కునేసింది. ఇంకా అది ఇట్లే పోస్ట్ పోన్ అవుతుంది. ఇంకా గురప్ప స్వామి లాస్ట్ మంత్లో అయితే పెడతామన్నారు ఫస్ట్ అయితే. అప్పుడు అయ్యుంటే అమ్మ అయితే హెయిర్స్ ఉంటుందేమో. ఇంకా పోస్ట్ పోన్ అయ్యే కొందికి ఇంకా ఈ నెలలో వచ్చేసరికి ఇంకా అమ్మ మొక్కునేసాము. ఎందుకు ప్రతి నెల పోస్ట్ పోన్ చేస్తూ ఉండేది అనేసని ఇంకా అమ్మ అయితే గుండు కొట్టుకొని వచ్చేసింది. ఇదే అండి నవగ్రహాల గుడి. ఇదే కొత్తగా కట్టింది. ఇక్కడ వెళ్ళేది వచ్చి మా పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు అండి ఇక్కడ ఉండేదైతే. మా ఆంటీ కూడా, నేను ఆంటీ అంటాను కదా, ఇంకా మా ఆంటీలు ఇద్దరు అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. మా చిన్న ఆంటీ అయితే దూరంగా ఉంటుందండి, కుప్పంలో ఉంటుంది. ఇంక ఇప్పుడైతే గురప్ప స్వామి పెడుతున్నారు అని ఫోన్ చేసి చెప్తే మా ఆంటీ కూడా డైరెక్ట్ అప్లై గుంటకే వచ్చేసింది. తిరుపతికి రమ్మంటే ఇంకా ఆ రోజే వచ్చిందిలేండి, సోమవారమే. మాకన్నా కొంచెం ముందుగానే వచ్చింది. బస్ దిగి మా ఊరు బస్సు ఎక్కి నేరుగా గుడి దగ్గరికి అయితే వచ్చేసింది. మేము కూడా కలిసింది గుడి దగ్గరే. మా పెద్ద ఆంటీ అయితే ఊర్లోనే ఉంటుంది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. ఇంక ఇక్కడ గురప్ప స్వామి దగ్గరికి కూడా వచ్చేసాము. అక్కడ ప్రదక్షిణలు చేసుకొని నవగ్రహాల దగ్గర నుంచి ఇంక ఇక్కడ కూడా టెంకాయ కొట్టేసి గురప్ప స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. మెయిన్ ఈ గురప్ప స్వామికి అండి అందరూ పెట్టింది అమ్మ వాళ్ళైతే. నేనైతే కొంతసేపు అయితే కూర్చునేసి దండం పెట్టుకొని ఇంకా బయలుదేరేస్తున్నాము. అందరూ అయితే ఇంకా గంపలు తెచ్చారు కదా పొంగల్ పెట్టడానికి, అవన్నీ ఇంకా తలపైన పెట్టుకొని మళ్ళీ ప్రదక్షిణలు అయితే చేసి మునేశ్వర దగ్గర గురప్ప స్వామి దగ్గర అయితే ఇలా ప్రదక్షిణలు అయితే చేసుకొని ఇంకా బయలుదేరేస్తున్నాము ఇంటికైతే. నేనైతే మార్నింగ్ వచ్చుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే తీద్దామనుకున్నా. అసలు ప్లానింగ్ అయితే సడన్గా మా లస్తాకి ఎగ్జామ్స్ వచ్చే కొందికి ఇంకా ఏం చేయలేక అసలు రాలేనేమో అనుకున్నాను. మా వారు ఎట్లా లీవ్ పెట్టారు. ఇంకందుకనే వెళ్ళేసి వచ్చేద్దాము, వెళ్ళకపోతే అట్లా ఊర్లో పూజ పెట్టుకొని ఇంకా మా వారు ఒప్పుకోకపోయేసరికి ఇంకా నేనైతే పూజకైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ చూడండి మా టెంపుల్ అయితే ఇక్కడ రాగి చెట్టు కిందన ఓడలు పట్టుకొని ఊగుతున్నాడు. ఇవైతే నా చిన్నప్పటి స్వీట్ మెమరీసే అనుకోవచ్చండి. నేను కూడా చిన్నప్పుడైతే ఇలా ఊగేదాన్ని. కొండపైకి వచ్చినప్పుడైతే అప్పుడైతే ఇలా గుడి లేదులేండి, మొత్తం బండలే ఉండేటివి. అవిటి పైకి ఎక్కి ఇలా అయితే ఊగేవాళ్ళము. నేనైతే ఫస్ట్ అయితే అరిచాను, దేవుడి చెట్టు కదా అరుస్తాను నాన్న ఊగద్దు అని అంటే, అమ్మ ఏం కాదులే కానీ అది చిన్నప్పటి నుంచి అందరం చేసేదేలే, ఏం మరవద్దు అనేసని ఇంకా అమ్మంటా ఉంది. మా డింపుల్ అయితే భలే ఓడలు పట్టుకొని ఊగుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడి నుంచి అయితే బయలుదేరేస్తున్నారండి అందరూ అయితే.
మా వారైతే బండిలో రమ్మన్నారు. నేనే ఇంకా అమ్మ వాళ్ళతో వస్తానులే, ఎప్పుడో ఒకసారి కదా నేను నడుచుకొని వస్తాను అని చెప్పి ఇంకా నేను పోలేదు. మా వారైతే వద్దు, ఆల్రెడీ వచ్చావు కదా నడుచుకొని వద్దు అని అంటున్నారు, మళ్ళీ నడుము నొప్పి అంటావని. ఏం కాదులే ఈరోజు అనేసని ఇంకా అందరితో అయితే ఇలా నడుచుకొని అయితే వస్తున్నాను. ముందు వెళ్ళింది మా పెద్దదినండి, ఇక్కడ ఉండేది మా చిన్నదిన. ఇంక అందరం ఊర్లోకి వచ్చేసరికి ఇక్కడ కొంచెం బ్రేక్ అయితే ఇచ్చారు, అందరూ అలసిపోయారని ఇంకా షాప్ దగ్గర ఆపి అందరికైతే కూల్ డ్రింక్లు అయితే తీసి ఇచ్చారు. ఇంకా అందరం అయితే కొంతసేపు అయితే ఇక్కడ నిలిచి కూల్ డ్రింక్స్ తాగేసి ఇంకా బయలుదేరాము. ఇంకా ఊర్లో వచ్చే ప్రతి గుడి దగ్గర అయితే ఇలా టెంకాయ కొట్టుకుంటూ అయితే ఇంకా ఊర్లోకి అయితే వెళ్తున్నాము. ఇది మెయిన్ రోడ్ అండి, బస్ స్టాండు. మాకు బస్ స్టాండ్ లాగా ఇదైతే పక్కనే గుంట అయితే ఉంటుంది, చాలా పెద్దది, ఊరు ఎంట్రన్స్లోనే. ఇంకా మొత్తం ఊరు చుట్టించారులేండి. ఇంకా ఊరంతా చుట్టుకొని ఇంకా మా ఇండ్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. దేవుణ్ణి తీసుకొని అయితే ఇంకా మళ్ళీ ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాము. ఇక్కడైతే అందరినీ నిలబెట్టి అందరికీ అయితే మా అందరి అక్క చెల్లెల దగ్గర అయితే అందరికీ అయితే అన్నిలతో దిష్టి అయితే తీపిచ్చి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అమ్మ అయితే తీసుకొని వచ్చిన గంప అయితే పూజ గదిలో అయితే పెట్టేసి ఇంకా దండం అయితే పెట్టుకునేసింది. ఇంకా రాగానే మేమైతే ఏసీ అయితే వేసుకునేసాము. ఫుల్ అలసిపోయాంలేండి, ఎండలు అయితే మామూలుగా లేదు, కానీ కొంచెం మేలేలేండి ఈరోజైతే. కొంతసేపు ఉండి ఇక్కడే భోజనం చేసుకొని అయితే ఇంటికైతే 11కి అలా అయితే వెళ్ళిపోయాంలేండి. కొంచెం లేట్ అయిపోయింది. లసితకైతే ఫోన్ చేసుకుంటానే ఉన్నాను, లేట్ అయిపోయింది నాన్న అని. ఏం కాదులేమ్మా, మీరు ఓపికగానే రండి అని చెప్పింది. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇలా అయితే మా గురప్ప స్వామి పూజ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.